హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారు. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. మేమైతే ఇప్పుడు బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. మాకు సిస్టర్ వాళ్ళ అమ్మాయి సౌమ్య తెలుసు కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే అర్థమవుతుంది. నా షార్ట్స్లో కూడా ఉంటుందన్నమాట. తను డాన్స్ వేసినవి అవన్నీ కూడా. తనది ఈరోజు బర్త్డే అనమాట. నైట్ అయితే కేక్ కటింగ్ ఉంది, దానికోసం అయితే అందరం అయితే వెళ్తున్నాము. ఇంకా పిల్లలు అందరం అయితే రెడీ అయిపోయి వెళ్ళాము. పిల్లలు అయితే ఫస్ట్ వెళ్ళారు, తర్వాత నేను బాబా అయితే వెళ్ళాము. మా బాబు ఏంటంటే వెళ్ళి వాళ్ళని దడిపిద్దాం అనుకున్నాడు, కానీ అక్కడ అందరు కొత్త వాళ్ళు ఉండేసరికి పరిగెత్తుకుంటే లోపలికైతే వెళ్ళిపోయాడనమాట. పిల్లలందరూ కింద లేరనమాట. ఏంటి ఎక్కడికి వెళ్ళారని చూస్తే పైన డాన్స్ వేస్తున్నారని చెప్తే ఇంకా నేను కూడా పైకి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా వీళ్ళందరూ కలిస్తే ఇలా సాంగ్స్ పెట్టుకొని డాన్స్లు అట్లా వేస్తూ ఉంటారు. ఇంక వీళ్ళకి టైము అంటూ ఏమి ఉండదు అనమాట. ఎప్పుడు అందరు మీట్ అయినా కానీ ఏదో ఒక డాన్స్ ఆటలు ఇంకా ఆడుతూ ఉంటారనమాట. అందరూ కొంచెం సిమిలర్ ఏజ్ వాళ్ళే కాబట్టి ఇంక వాళ్ళకి తగ్గట్టుగా ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ ఏదో దంశరాజు ఏదో సంథింగ్ ఆడుతూ ఉన్నారు. ఇంకా ఒక 10 మినిట్స్ అయితే ఉన్నాము. ఇంక తర్వాత అందరు వచ్చారు, కేక్ కట్ చేద్దామని చెప్పేసి అయితే కిందకి వెళ్ళాము. ఇంకా కొంచెం టైం ఉంటే డాన్స్ అయితే వేద్దాం అనుకున్నారు వీళ్ళు. కాకపోతే లాస్ట్లో ఇంకా మేము వెళ్ళిపోయామన్నమాట. కేక్ కటింగ్ అయిపోయి డిన్నర్ చేసిన తర్వాత అప్పుడైతే ఇంక ఈ పిల్లలందరూ అయితే ఉన్నారు. మళ్ళీ వీళ్ళందరూ డాబా పైకి వచ్చి డాన్స్లు అయితే వేశారంట. ఇంకా అప్పుడైతే నేనైతే లేను. ఇంకా ఆ వీడియో క్లిప్ అయితే లేదనమాట, యాడ్ చేద్దాం అనుకుంటే. Hi guys, welcome to our channel Banika Telugu Vlogs. Subscribe to our channel. Like sir, subscribe to our channel. Like ఎందుకని మాట్లాడాలా పూర్తి కిందకి రావాలి చూడండి ఏ నేను చెప్పింది ఫస్ట్ కూస్ అంట అయిపోయింది వెళ్ళండి నేను చెప్పాను చూడండి సరే ఎవరో మూవీ నేమ్స్ అసలు చెమట చూడు అసలు ఎట్ట పోతుంది. కాసేపు పద పద కింద ఎదుగులే పా. ఇంకా కిందకి వచ్చేసరికి కేక్ అయితే రెడీగా పెట్టారన్నమాట. 2 కేక్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకొకటేమో చాక్లెట్ ఫ్లేవర్, ఇంకొకటేమో పైనాపిల్ అనమాట. ఇంకో 2 ఎలా పెడదామని ఆలోచిస్తుంటే ఇంకా 1 by 1 పెడదామని అయితే కట్ చేసి పెట్టేసారు అనమాట. పేలుతున్నాయి ఒక్కోసారి, ఈ క్యాండిల్స్ పేలుతున్నాయి. అది అట్లా పోయినసారి ఇలా పుట్టినప్పుడు నేనే వెలిగిస్తే నా జుట్టు కూడా కాలేదు, పేలింది. చెప్పండి. వచ్చింది ఒకసారి నొక్కి చాలు. 2 తీసా, ఒకటి బాగున్నావు బాగా డిలీట్ చెప్తాను. నువ్వు అడ్డం వెళ్ళ మాకు బ్లూ కలర్ సౌమ్య అది క్రీమ్లే, ఆ క్రీమ్ ఉంది కదా.
ఫోటో నించోమా ఒకసారి దాని పక్కన. వెళ్ళండి. మాయ నువ్వు కూడా వెళ్ళు. సరిగ్గా నిల్చోండి, దగ్గరికి రండి. ఫోటో ఫ్రేమ్ లోకి రారు. దగ్గరికి రండి. సరిగ్గా నిల్చో సౌమ్య. ఇది చూడత్తాయి. చాలే మరి పక్కన కట్ చేసే ఉంది. వీడియోలో నీపే పడుతుంది. అటు తిరుగు, ఇటు తిరుగు, అటు వెళ్ళి దాని అమ్మటికి. బాను లేదు. ఇది చూడండి. బాను మీరు రండి. సౌమ్య సరిగ్గా నిల్చోండి. సౌమ్య నుంచోవే. వెళ్ళండి పిల్లలు అంతక్క ఒకళ్ళే ముట్టలేదు. వెళ్ళండి. అక్క కొంచెం పక్కకు రావా బుజ్జక్క. నువ్వు వెళ్తావా అటు? నుంచోండి. నువ్వు తమ్ముడు వెళ్ళి పెట్టండి. నేనైతే వీడియో మొత్తం కూడా ఒరిజినల్ వాయిసెస్ అయితే పెడదాం అనుకున్నాను. కాకపోతే చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట ఒక్కొక్కసారి. అందులోనూ మళ్ళీ సాంగ్స్ అది పెట్టారు మధ్య మధ్యలో. ఆ సాంగ్స్ కూడా ప్లే అవుతూ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. మనకేంటంటే సాంగ్స్ ఏమన్నా ప్లే అయినా కానీ కాపీరైట్ అట్లా వస్తూ ఉంటాయి కదా. అందుకని కొన్ని చోట్ల ఒరిజినల్ వాయిస్ని అయితే మ్యూట్ చేసి పెట్టాను. దగ్గర ఇంకా అందరూ కేక్ పెడుతూ ఉన్నారు. ఇంక తర్వాత లాస్ట్లో నేను మా పిల్లలు అయితే వెళ్ళాము. మా బాబు ఏంటంటే వీడియోకి కానీ ఫొటోస్ కానీ మ్యాక్సిమం రాడనమాట. అందుకే ఎక్కువ కనిపించడు, ఎక్కడ ఆడుకుంటూ ఉంటాడు. ఫోటో అని చెప్తే అయితే అస్సలు రాడు. ఇంకా తన మూడుని బట్టి ఒక్కొక్కసారి వస్తూ ఉంటాడనమాట. ఫోటో దిగటం కూడా చాలా వెరైటీ ఫోజులు ఇస్తూ ఉంటాడు. ఇంకా అట్లా ఇట్లా పెడతాడు. మనం ఏదన్నా చెప్పామంటే అలిగి వెళ్ళిపోతాడనమాట. అందుకని ఇంకా ఎక్కువ పిల్లమ్మ మళ్ళీ వచ్చి నలుగుతాడని చెప్పేసి ఇంకా కొన్ని చోట్ల అయితే మిస్ అవుతూ ఉంటాడు. మా పాప అయితే ఇంకా అన్ని చోట్ల అయితే తన ప్రెజెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి అంటుందమ్మ నీకు ఫోటోలు పిచ్చి అది ఇది అంటుంది. మళ్ళీ వచ్చి ఫొటోస్ అయితే దిగుతుందన్నమాట. నాకేంటంటే ప్రతిదీ కూడా అలా ఫోటో కానీ వీడియో కానీ తీసి అలాగా మెమరీ లాగా ఉంచుకోవటం ఫస్ట్ నుంచి అయితే అట్లా ఇష్టం అనమాట. అందుకని చెప్పి నేను అసలు ఆ మెమరీస్ కూడా ఉండిపోతాయని యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం అదే. ఇంక ఈ పిల్లలవి అందరూ కలిసి ఉన్నప్పుడు మెమరీస్ మన ఫోన్ స్టోరేజ్లో అయితే అంత మెమరీ అయితే ఉండదు కదా. ఇంకా యూట్యూబ్లో పెట్టామనుకున్నాం అనుకోండి ఎప్పటికీ అలాగా స్టోరేజ్ అయితే ఉండిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే అలా పెడుతూ ఉంటాను. కొంతమంది దాన్ని నెగిటివ్ లాగా కూడా తీసుకుంటూ ఉంటారు, అన్నీ పెట్టుకోవాలా ఏంటని. అది ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు ఇంకా స్కిప్ చేసి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. దబక్క తిని కడిగేసుకో. అది ఎంతో ఉండటి ఎందుకు గంటలు అదంతా క్రీమ్ లో ఇంకా తిను మాకు. ఇంకా అన్నం తిన వదిలేసి తినేది ఆ క్రీమ్ అసలు క్రీమ్ కేక్ కూడా తీగ అట్లా ఉంటే ముక్కు సాగుతుంది, హోల్ పెద్దది అవుతుంది. తెలియట్లేదు. ఇప్పుడు మొత్తం కూడా ఎంతో పాపం ఒకటే ఉందని ట్యూషన్ కూడా వెళ్తున్నట్టున్నాడుగా.
పని చేస్తున్నారు లేదా చూద్దాం రా సరే అబ్బా ఇల్లు తొక్కటమే సరిపోతుంది. దీంట్లో కొట్టాలి అప్పుడు వచ్చింది పిల్లలు కుట్టి రైస్ పెట్టి బాబా ఉట్టి చాలు బాను వాళ్ళు తినరు కదా. గ్రేవీ కూడా తినరు. తిన్నాక పెట్టుకుంటా ఏం వద్దు వాళ్ళ ఏం తినరు. ఎవరు మౌని ఆగతా ప్లీజ్ తినమ్మా పడుతుంది గాలికి ఎగరచ్చు. అమ్మో పట్టమ్మా సౌమ్య ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. లాంగ్ వీడియోస్ అయితే చూసే వాళ్ళు అయితే 100%లో 5% సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. 95% అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు వచ్చేది నష్టం అయితే ఏమీ ఉండదు కదా. కాకపోతే నాకేంటంటే కొంచెం ప్లస్ అవుతుంది కదా సబ్స్క్రైబర్స్ పెరిగితే. ప్లీజ్ అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తారని అనుకుంటున్నాను. కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయినాయి అని చెప్పి లాస్ట్లో ఇలా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. కొన్ని ఫొటోస్ అయితే వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ముందు కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను.